ఈరోజు ఈ వీడియోలో రెండు సూపర్ హిట్ ఫిల్మ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఆ ఫిల్మ్స్ని నేను చూసినటువంటి విధానాన్ని, నా యొక్క థాట్స్ని, నా యొక్క వ్యూస్ని మాట్లాడబోతున్నాను. మొదటిది 1978లో హిందీలో వచ్చిన డాన్ ఫిలిం. దీంట్లో హీరోగా అమితాబ్ బచ్చన్ గారు నటించారు. డైరెక్టర్ చంద్ర భారత్, స్టోరీ సలీం జావేద్ గారు. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా చాలా వరకు హిట్ అయినాయి. ఇప్పటికి కూడా మ్యారేజెస్లో అక్కడిక్కడ ఈ సాంగ్స్ని ప్లే చేస్తూ ఉంటారు. ఓ కైకే పాను బనారస్ వాలా అదొకటి, అరే దీవానో, ముజే పెహచానో, మై హూ డాన్ అదొక సాంగ్. ఒక కైకే పాను బనారస్ వాలా సాంగ్లో అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్ని లైన్స్ పాడారని తెలుసు. 1978లో అది హిందీలో వచ్చి సూపర్ హిట్ అయిన తర్వాత దాన్ని తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా చేశారు ఆ ఫిల్మ్లో. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చాలా లాంగ్వేజెస్లోకి వెళ్ళింది ఆ ఫిలిం. తమిళ్లో రజనీకాంత్ గారు చేశారు. ఆ తర్వాత దాన్ని అజిత్ కుమార్ గారు కూడా చేశారు. ఆ తర్వాత కన్నడ, మలయాళంలో కూడా వచ్చింది ఆ ఫిలిం. తర్వాత తమిళ్లో అజిత్ కుమార్ గారు చేసిన తర్వాత తెలుగులో దాన్ని మళ్ళీ ప్రభాస్ గారు ఇక్కడ రీమేక్ చేయడం జరిగింది. 1978 నుంచి 2009 వరకు బిల్లా రీమేక్ చేయడము, దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ చేసి చేయడం ఈ విధంగా వస్తూ వచ్చింది. మెయిన్ ప్లాట్ఫామ్ 1978 అమితాబ్ బచ్చన్ గారి ఫిలిం. ఇంకొక ఫిలిం 1984లో తెలుగులో వచ్చింది. ఆ ఫిలిం ఛాలెంజ్. చిరంజీవి గారు హీరోగా చేశారు దాంట్లో. యాక్చువల్లీ ఈ మూవీకి స్టోరీ అనేది ఒక నావల్. అది డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు అని యనమూరి వీరేంద్రనాథ్ గారి నవల నుంచి ఆ సినిమాని తీయడం అనేది జరిగింది. రెండు కూడా ఇంచుమించు నాకు రెండిట్లో చాలా పోలికలు ఉన్నట్టుగా అనిపించింది. ఒకరేమో చట్టబద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల్ని, వారి యొక్క కృషిని ఉపయోగించి ఒక బిజినెస్ మ్యాన్ అవుతే, ఇంకొక అతను సమాజం నుంచి అతనికి సరైన ఆదరణ లభించకపోవడం, అతనికి జరిగిన అన్యాయం పైన ద్వేషంతో ఒక అతను క్రిమినల్గా మారుతాడు. ఇద్దరు కూడా సేమ్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్స్ రెండు కూడా. అంటే నాకున్న అవగాహన ప్రకారం నటుడికి స్టార్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. స్టార్ అనేది ఆయనకున్న అంటే ఆయన వే ఆఫ్ యాక్టింగ్ అనేది ఇంచుమించు అన్ని ఫిలిమ్స్లో ఒకలాగానే ఉంటుంది. నటుడు అనేది ఆయన ఏంటంటే ఆ స్టోరీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్, వాళ్ళ థింకింగ్ ఏంటిది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటిది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుందని వీళ్ళు దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి చేస్తారు. ఇది నటులకు సంబంధించింది. ఇంకా నటులు కూడా దాంట్లో మెయిన్ స్టార్ హీరోస్ కొన్నిసార్లు వాళ్ళకున్న మేనరిజమ్స్ని కానీ, లేకపోతే బాడీ లాంగ్వేజెస్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క సిగ్నేచర్ స్టైల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటారు వాళ్ళు. ఉదాహరణకు మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన నటులోకి పరకాయ ప్రవేశం చేస్తూనే మళ్ళీ ఆయనకు ఉన్నటువంటి సిగ్నేచర్ స్టైల్స్ కానీ అవి తీసుకున్నప్పుడు ఆయన. సరే, నటుల గురించి పక్కన పెడితే స్టోరీ చూస్తే మెయిన్ డాన్ ఫిలిం నేను యాక్చువల్లీ సాంగ్స్ విన్నా, కానీ అప్పుడు నేను లేను. రెండు ఫిలిమ్స్ అప్పుడు కూడా రిలీజ్ అయినప్పుడు అది నాకు తెలియదు, కానీ ఆ సాంగ్స్ వినేటండి, హిందీ సాంగ్స్. తర్వాత అది 2009లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు కళ్యాణ్ డ్యామ్లో ఇండోర్ ఒకటి స్టేడియం ఉండేది, ఒక హాల్. దాంట్లో బిల్లా ఫిల్మ్ చూడడం అనేది జరిగింది. అందరూ ట్రైనీస్ అందరితో కలిసి నేను కూడా
ఆ తర్వాత ఇది ఛాలెంజ్ ఫిలిం చాలా సంవత్సరాల క్రితం, అప్పుడు నేను 7th 8th ఉండొచ్చు, ఇంకంతకంటే తక్కువ. మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు పరద పైన వేసి చూపించారు సినిమా. అప్పట్లో విలేజ్కి వచ్చి ఒక 2 సినిమాలు, ఛాలెంజ్ ఫిలిము, మంగమ్మ గారి మనవడు, ఈ 2 సినిమాలు అప్పుడు పరద పైన చూడడం జరిగింది. అయితే ఈ 2 సినిమాలని నేను తర్వాత కాలంలో కూడా చాలాసార్లు చూస్తూ వచ్చేటోని. ఛాలెంజ్ ఫిలింలో చూస్తే చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది, 5 సంవత్సరాల్లో చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. ఇక్కడ డాన్ ఫిలింలో చూస్తే डान का इंतजार तो 11 मुल्कों का पुलिस कर रहा है, लेकिन डान को पकड़ना मुश्किल नहीं है, नामुमकिन है अंటాడు ఆయన. ఛాలెంజ్ ఫిలింలో హీరో చదువుకున్నటువంటి నిరుద్యోగి. ఆయనకు వాళ్ళ తల్లి చనిపోతే కూడా ఆమెకు అంత్యక్రియలు చేయడానికి డబ్బులు ఉండవు ఆయన దగ్గర. మెడిసిన్స్ కొనడానికి డబ్బులు ఉండవు, ఆమె అంత్యక్రియలు జరిపించడానికి డబ్బులు ఉండవు. అక్కడి నుంచి యాక్చువల్లీ డబ్బు ద పవర్ ఆఫ్ డబ్బు అనే నవలలో ఇంకా చాలా సీన్స్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది అది. ఫిలింలో అంత పెట్టడం సాధ్యం కాదు కాబట్టి ఇంపార్టెంట్ దానిని క్యాప్చర్ చేశారు వాళ్ళు. చదివినా నేను నావల్ అది, అంటే ఎప్పుడు దగ్గర 2 years బ్యాక్ చదివిన అది. తర్వాత అమితాబ్ బచ్చన్ గారి డాన్ ఫిలిం, లేకపోతే తెలుగులో ప్రభాస్ ఫిలిం చూస్తే హీరో ఇంట్రడక్షన్ టైంలో కృష్ణరాజు గారు చెప్తారు, ఆయన ఇంటెలిజెంట్ కంటే ఇంటెలిజెంట్, సింహం కంటే శక్తి గలవాడు, నక్క కంటే క్లెవర్ పర్సన్, ఈజ్ క్లెవర్ దెన్ ఫాక్స్, ఈజ్ స్ట్రాంగర్ దెన్ లయన్. ఈ విధంగా ఆయన గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. అయితే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాలు వేరు ఉన్నాయి. అంటే చట్టానికి లోబడి చట్ట పరిధిలో ఆయనకున్నటువంటి నైపుణ్యాలను, ఆయనకున్నటువంటి స్కిల్స్ని, ఆయన చదువుకున్నటువంటి చదువును, ఆ జ్ఞానాన్ని, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను, సపోర్ట్ని ఉపయోగించుకొని పైకి ఎలా రావాలో మనం ఛాలెంజ్ ఫిలింలో చూస్తే అతనికి ఉన్న ఇంటెలిజెన్స్, అతనికి ఉన్న ధైర్య సాహసాలు, అతనికి ఉన్న కొన్ని యూనిక్ క్వాలిటీస్ తోటి అతను క్రిమినల్గా మారి ఒక ఎంపైర్ని క్రియేట్ చేసుకుంటాడు ఆయన. దేనికైనా సరే క్యాన్ అనే డైలాగ్ ఉంటుంది తెలుగులో, అంటే చేయగలను నేను. ప్రతిసారి ఎక్కువగా ఆయన ఈ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఈ ఫిలింలో హస్తల విస్తా అనే దాన్ని ప్రభాస్ గారు చెప్తుంటారు, అది స్పానిష్ వర్డ్ యాక్చువల్లీ. దాన్ని 1991లో టెర్మినేటర్ 2లో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ డైలాగ్ అది యాక్చువల్లీ. బాగుందని తీసుకుని ఉంటాడు మనలో, అంటే గుడ్ బాయ్ అని, గుడ్ బాయ్. ఈ విధంగా చూస్తే ఒకే రకమైనటువంటి సంఘటనలు. ఇక్కడ ఈయన కూడా డైలాగ్ ఉంటుంది, నిన్ను మారుద్దాం అనుకుంటున్నా, నువ్వు లొంగిపో అని చెప్పేసి కృష్ణరాజు గారు అడుగుతారు నేను బిల్లాని. దానికి అనదుగా ఆకలి కేకలు వేస్తే ఎవరు వినలేదు, ఏమీ ఇవ్వలేదు, లాక్కున్నాను, భయపడ్డాను, లాక్కుంటూనే ఉన్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క నోటు నాకు నేనుగా సృష్టించుకున్నదే అని అంటాడు ఆయన. అది నిజమే, కానీ ఆయన వెళ్ళినటువంటి మార్గం ఏదైతే ఉందో, అంటే వెపన్స్ డీల్ చేయడం కానీ, లేకపోతే డ్రగ్స్ సప్లై కానీ, ఇలాంటివి అన్నీ కూడా క్రైమ్ ఇవి. అంటే సొసైటీకి ఎంత మాత్రమో ఇవి ఆమోదయోగ్యమైనటువంటి విషయాలు కాదు. చివరికి ఆయన చనిపోతాడు. అంటే చివరి వరకు ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే
ఆయన యాక్చువల్లీ మారుద్దాం అని అనుకుంటాడు. వచ్చిన అవకాశాన్ని కూడా ఆయన అంటే అప్పుడు కూడా ఆయన దానికి కన్విన్స్ కాలేదు. ఆ టైం వరకు కూడా ఆయన ఏదైతే నమ్ముకున్నో అదే మార్గంలో వెళ్ళిపోతాడు, అట్లనే చనిపోతాడు ఆయన. ఒకసారి నేను నువ్వు చూసుకో అంటే నాకేం రెసిపీ బాద్షాలా ఉన్నావు, మీరు డ్రైవ్ చేస్తుంటే వెనక సీట్లో దర్జాగా కూర్చున్నా అనే డైలాగ్ ఉంటుంది. రెండు కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇవి. ఒక దగ్గర డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో, బిల్లా ఫిల్మ్ తెలుగులో. రంగా అనే అతన్ని తీసుకొచ్చి బిల్లాగా ట్రైన్ చేసేటప్పుడు చెప్తాడు ఆయన, ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎన్ని విండోస్ ఉన్నాయి, ఎన్ని ఇటుకలు ఉన్నాయి అనేది కూడా చెప్తాడు ఆయన. బిల్లా అయితే అంటే అంత ఇంటెలిజెన్స్ ఉంది ఆయన. ఇక్కడ చిరంజీవి గారిది కూడా చూస్తే ఫిలిం, తల్లికి అంత్యక్రియలు జరిపించడానికి కూడా డబ్బు లేని పొజిషన్ నుంచి ఒక జాబ్ కోసమని వెళ్తాడు ఆయన, నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన జాబ్ లేదని పంపిస్తే అయిపోతుంది, ఈయన ఇన్సల్ట్ చేసి మాట్లాడుతాడు. అక్కడ ఆ క్యారెక్టర్, గాంధీ అనే క్యారెక్టర్ ఏం చెప్తుందంటే, డబ్బు సంపాదించడమే ప్రతి ఒక్క లక్ష్యం కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళకు నచ్చినటువంటి వృత్తుల్లో వాళ్ళు ఫుల్ఫిల్మెంట్ని ఫీల్ అవుతారు, ఆ ప్రాసెస్ వాళ్ళకి డబ్బు కూడా వస్తుంది. కానీ డబ్బు అనేది పరమావధి అందరికీ కాదు, ఆ మాట కోసం డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కూడా ఏం కాదు అంటాడు ఆయన. దానికి ఈయనేమంటాడు, డబ్బు లేని ప్రతి ఒక్క దరిద్రుడు ఈ విధంగానే ఫిలాసఫీ చెప్తాడు అని అంటే ఈయన బాగా హట్ అవుతాడు. దానికి ఈయన ఛాలెంజ్ చేస్తాడు, 5 సంవత్సరాలు 50 లక్షలు సంపాదించి చూపిస్తా అంటాడు ఈయన. నువ్వు అట్లా చేస్తే ఆయన కూతుర్నిచ్చిన పెళ్లి చేస్తాడు. అంటే సినిమా చాలామంది చూస్తుంటారు, కాకపోతే రెండింటిని పక్కన పెట్టి చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే, రెండు కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వీళ్ళకి. యాక్చువల్లీ క్యారెక్టర్స్ కూడా గాంధీ అనే క్యారెక్టర్లో చిరంజీవి గారు చేశారు. అంటే గాంధీ ఒక ఆలోచన, అయితే ఆయన లక్ష్మీ అనే ఆమెతో రూమ్ షేరింగ్లో ఉంటాడు ఆయన. ఆమె అంటది, కొంచెం జాబ్ తెచ్చుకోమని పంపిస్తే 50 లక్షలు సంపాదిస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి వస్తాను అంటాను. అయితే ఇక్కడ ఆ ఫిలిం వరకు నా ఆలోచన, కొన్నిసార్లు షేర్ అమ్మాల్సి వచ్చినప్పుడు ఆయన సిగ్నేచర్ తీసుకొని పెట్టుకొని, విజయశాంతి గారు, ఆమె నా పేరు దాని తెలియదు నాకు, ఆమెను అమ్మేస్తుంది. తర్వాత అలా అమ్మగారి దహన క్రియలకు డబ్బు లేకపోతే ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ దాని అన్నింటినీ ఫాస్ట్గా క్యాల్కులేషన్ చేసి చెప్తే ఆమె గిఫ్ట్గా డబ్బులు ఇవ్వటం, అది విజయశాంతి గారే ఇస్తారు. అంటే ఈయనకు ప్రతి చోట అంటే ఆ ఛాలెంజ్లో విన్ అయితే ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అనేది ఛాలెంజ్ అయినా కానీ అది ఒక్క పక్కకెట్టేస్తే ఇద్దరికి బాండింగ్, అంటే ఈయన ప్రతి దాంట్లో ఆమె సపోర్ట్గా ఉంటూ వస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో. ఆ విధంగా ఇతను సక్సెస్ కావడానికి ఆమె కొంతవరకు కారణమవుతుంది, లేదంటే కొన్నిసార్లు మొత్తం డబ్బు పోయే మూమెంట్ వస్తుంది దాంట్లో. ఇక్కడ ఈమె ఇంకొక హీరోయిన్ క్యారెక్టర్ లక్ష్మి అనేట ఆమె సుహాసిని గారు చేశారు. అది ఆమెది వేరే ఆలోచన దొరుకుతుంది. ఆమెకు పేదరికము, ఆకలి బాధలు, కష్టాలు అనేది తెలుసు ఆమెకు. ఈయన ఇండస్ట్రీ పెడితే ఈమె వర్కర్స్కి రిలేట్ అయ్యి ఈమె ఉంటుంది ఆలోచన. ఈయన కంపెనీ ద్వారా డబ్బులు ఎట్లా సంపాదించాలి, 5 సంవత్సరాలు 50 లక్షలు ఎలా సంపాదించాలనేది ఈయన మోటివేషన్ ఈయనకు ఉంటుంది. అక్కడ చాలా వరకు అలా డిఫర్ కూడా అవుతారు. కానీ లాస్ట్ మరి డైరెక్టర్ ఉద్దేశం ఏంటిదో, రైటర్ ఏందో కానీ వాళ్ళ ఆలోచనలో చాలా వరకు డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఎలాగైనా పందెం గెలవాలి నేను అనేది ఆయన ఆలోచన ఉంటుంది. పందెము ఆయన బిడ్డను చేసుకోవడానికి నువ్వు ఇంత పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నావు అని అనుకున్నావు, మరి ఏదో నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. కానీ వీళ్ళిద్దరిని డైరెక్టర్ కలుపుతారు, సుహాసిని అండ్ చిరంజీవి గారిని. ఆ తర్వాత మళ్ళీ హిందీలో కూడా షారుఖ్ ఖాన్ గారు దాన్ని రీమేక్ చేశారు ఫిలింని. యాక్చువల్లీ డాన్ ఫిలింలో డాన్ చనిపోతాడు,
విజయ్ ఆ పొజిషన్కి వెళ్తాడు. హిందీలో డాన్ బతుకుతాడు, ఆ పొజిషన్కి వెళ్ళి టెంపరీగా వెళ్ళినదని చనిపోతాడు. అదొక ట్విస్ట్. అయితే రెండింటిని చూసినప్పుడు నా ఆలోచన, పరిస్థితులు ఇంచుమించు ఒకేలా ఉన్నప్పటికీ కూడా ఇద్దరికి కూడా ఇద్దరు పవర్టీ నుంచి వచ్చారు. వాళ్ళు తల్లి చనిపోయింది, ఈయన అనాథనే, ఆయన కూడా ఎవరు లేరనే చెప్తారు ఆ స్టోరీలో. కానీ మనకు ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా మన యొక్క సోషల్ స్ట్రక్చర్లో, ఈ లా ఆఫ్ ద ల్యాండ్లో మనకున్నటువంటి స్కిల్, మనకున్నటువంటి టాలెంట్, మనకున్నటువంటి ప్లసెస్ ఏవి ఉంటాయో, మన లోపల ఉన్నటువంటి ప్లసెస్, వాటి ద్వారా మనం ఏదైనా ఒకటి కంట్రిబ్యూషన్ చేయాలి సొసైటీకి. అది మంచి కోసం అయి ఉండాలి, ఏ డిస్ట్రాక్షన్స్కి కాకుండా. ఫస్ట్ దాంట్లో ఆయన కూడా డబ్బు కావాలి ఎండ్ ఆఫ్ ద డే. కాకపోతే ఆయన చేసిన కాంట్రిబ్యూషన్, వెపన్స్, డ్రగ్స్, దాంతో సొసైటీ అంతా విచ్ఛిన్నం అయిపోతుంది. అదే ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, కార్ రేసింగ్స్ బాగుంటాయి, హీరోయిజం బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెలుగులో అయితే మనిషి ఎక్స్ట్రాడినరీ చేశారు. హీరో ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ సూపర్ ఉంటుంది. హాలీవుడ్ ఫిల్మ్ రేంజ్లో ఉంటుంది. ఆ యొక్క లొకేషన్స్ కానీ, ప్రతి సీన్ అవుట్ అండ్ అవుట్ ఉంటుంది. తెలుగులో మెహర్ రమేష్ గారు డైరెక్టర్ చేసినారు అది. ఇక చిరంజీవి గారిది యాక్చువల్లీ ఆ టైంలో నేను చదివిన కొన్ని రివ్యూస్ కూడా, డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు, ఈ దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది లైఫ్లో పైకి వచ్చినామని కూడా నేను కొన్ని విన్నా. అయినమూరి గిరినాథ్ గారు పర్సనల్గా ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పారు అక్కడక్కడ. సినిమా అనేది పవర్ఫుల్ మీడియం యాక్చువల్లీ. సినిమాని చూసి ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా, దాని ఇంపాక్ట్ ఉంటుందా అని అనుకుంటారు. ఒక ఆలోచన అయితే వెళ్తుంది కదా, సేమ్ యాక్చువల్గా అట్లనే చేస్తారా చేయరా అని. కానీ నేర్చుకునే వాళ్ళు ఎట్లా ఏదో ఒకటి నేర్చుకుంటారు దాని నుంచి. అందుకే తెలుగు సినిమాలో డైరెక్టర్, మరి తమిళ యాక్చువల్గా అట్లా ఉందో నాకు తెలియదు, హీరో చెప్తారు లాస్ట్లో క్లైమాక్స్లో, అదే మన స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల ఇట్లా తయారైనాము, ₹1 కట్టేసి స్కూల్ కట్టేద్దాం, ఫీజు లేదు ఫ్రీ, కాలేజ్ కట్టేద్దాం ఫ్రీ, హాస్పిటల్ కట్టేద్దాం ఫ్రీగా. అంటే మళ్ళీ సొసైటీకి ఒక కనెక్టివిటీ, ఒక దానిలో వచ్చారు వాళ్ళు. ఛాలెంజ్ ఫిలింలో ఆయన నిజానికి అనుకున్నట్టుగానే 50 లక్షలు సంపాదిస్తాడు. అది చాలా టైట్గా వస్తుంది. క్లైమాక్స్ అయితే అసలు చాలా ఇంటెన్సివ్ ఉంటుంది. 500 రూపీస్ తక్కువ పడుతుంది ఆయనకి. ఆ డబ్బులు సాయి కుమార్ గారు ఎప్పుడో ఆయన దానికి ఇచ్చుంటాడు, కాపలా వేయడానికి బాడీకి. సో ఆ రకంగా ఆయన 500ని కలిపి 50 lakhs చేసి తీసుకుపోయి రామ్మోహన్ రావు అనే క్యారెక్టర్కి ఇక ప్రొడ్యూస్ చేస్తాడు. అమౌంట్ అంతా చెల్లాచెదరు అయిపోతుంది. చిరంజీవి గారు ఏంటంటే ఆయనకు జరిగినటువంటి అవమానాలని, అంటే ఆ క్యారెక్టర్ గాంధీ గారు, ఆయనకు జరిగినటువంటి అవమానాలు, ఆయనకు కలిగినటువంటి ఇబ్బందులు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి నిరుద్యోగం, పేదరికం, బాధలన్నింటినీ కూడా ఆయన దాన్ని ఛానలైజ్ చేసి దాన్ని ఒక ప్రొడక్టివ్గా తీసుకెళ్ళాను. ఆయనకు ఉన్నటువంటి, అంటే యాక్షన్ రియాక్షన్ అని కాకుండా ఈయన రెస్పాన్సివ్ వేలో వెళ్ళాడు, రెస్పాన్సిబుల్ వేలో వెళ్ళాడు. నువ్వు నన్ను తిట్టినావు యాక్షన్, నేను నిన్ను తిట్టిన రియాక్షన్, అట్లా కాకుండా నువ్వు తిట్టినావు దానికి ప్రోస్ అండ్ కాన్స్, దాంట్లో ఎంత ఉంది ఏముంది అన్నీ చూసి ఆలోచించి చేస్తే అది రెస్పాన్స్ అవుతుంది. అది రెస్పాన్స్లో ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్, ఒక రీసెర్చ్, ఒక తెలివితేటలు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. రియాక్షన్లో ఏముండదు, బంతికి గొడవ కొడితే వచ్చేస్తుంది. నాకు అన్యాయం జరిగింది, నీకేంటనే అన్యాయం చేస్తాను నేను. అట్లా కాకుండా దాన్ని ఛానలైజ్ చేసి దాన్ని ఎఫెక్టివ్ వేలో
తీసుకెళ్తే అందరికీ మంచి జరుగుతుంది. దాని ద్వారా ఈయన కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి అని కాదు, కొన్ని వందల సార్లు చూసుంటాను నేను. 2009లో చూసిన ఫిలింని అంటే ఇప్పటివరకు నేను హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చూసుంటాను. అది యూట్యూబ్లో రాకముందు కూడా మొబైల్ వేసుకొని కూడా చూస్తున్నాను. అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ కసి, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఆ తీవ్రత, ఆయన పైన ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, అది యాక్చువల్గా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయింది. అది ఓకే, కాకపోతే అది నాట్ ఏ జోక్. అది ఒక్కటే ఒక సైన్యంలాగా చేస్తాడు ఆయన. ఇక్కడ ఈయన న్యాయపరంగా ఆడిన చట్టబద్ధంగా సంపాదిస్తానంటాడు. ఎందుకంటే చట్టంలో ఎన్నో లొసుగులు ఉంటాయి. ప్రామిసర్ నోట్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఈయన చట్ట పరిధిలో నేను 5 సంవత్సరాలు 50 లక్షలు సంపాదిస్తానంటాడు. ఎనర్జీ అనేది ఒకటే. ఈయన లోపల ఉన్న శక్తి, ఆయన లోపల ఉన్న శక్తి ఒకటే. దాన్ని ఛానలైజ్ చేసి ఏ డైరెక్షన్లో పెడుతున్నాం అనే దాన్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది. తీవ్రత, మనం దేన్ని ఆశిస్తున్నాము, మనకేం కావాలనుకుంటున్నాము, ఆ డైరెక్షన్లో మనం వెళ్ళి అటువైపు మన ఎనర్జీని ఎక్స్ప్లోర్ చేస్తే మనము ఆ మార్గంలోనే పైకి రావడానికో లేకపోతే నాశనం అవ్వడానికో ఛాన్స్ ఉంటుంది. అది మనం ఎంచుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళ యొక్క తీవ్రత చూస్తే ఏం తక్కువ ఉండదు. మనం సరైనటువంటి దానికి వినియోగిస్తే మనకున్నటువంటి మైండ్ ఎనర్జీస్ని, మన యొక్క థాట్ ప్రాసెస్ని, మన యొక్క ఇంటెన్షన్స్ని సరైనవిగా పెట్టుకొని రైట్ డైరెక్షన్లో కనుక వీటిని వినియోగిస్తే అది డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ వ్యక్తికే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళకు, సమాజానికి కూడా. ఇది ఇట్లా కలపడం అనేది అంత అనిపించకపోవచ్చు సరైనదిగా. కాకపోతే నా వరకు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ప్రాక్టీస్లోనే ఉన్నా కాబట్టి నేను చెప్పగలుగుతా. అంటే నా ఒపీనియన్గా నేను చెప్పగలుగుతా ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ఎనర్జీస్ ఏవైతున్నాయో దాన్ని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టినా కూడా అతను యోగి కాగలుగుతాడు. ఆయన అదే ఎనర్జీ వీళ్ళంటే ఎక్స్టర్నల్గా చేస్తారు. యోగి అనేటువంటి ఇంటర్నల్, అంతర్ముఖంగా చేస్తాడు. సేమ్ ఎఫర్ట్ ఉంటుంది. ఇతను ఎంతెంత ఆలోచిస్తాడు, ఎంతైతే ప్లాన్స్ చేస్తాడు, ఎంతైతే కష్టపడతాడో ఇతను కూడా అంతర్ముఖంగా అంతే కష్టపడతాడు. గౌతమ్ బుద్ధుని స్టోరీ మనం చదివాము. ఒకరోజు సాయంత్రం అవుతుంది, అంతా ఆకాశం మేఘావృతం అయిపోతుంది. ఆయన ఒక ఊరు గుండా ఒక విలేజ్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఒక దగ్గర ఆగుతాడు, పశువుల కుట్టంలో. రైతు అప్పుడే పశువులను కొట్టుకొని వచ్చి కట్టేస్తుంటే బుద్ధుడు అక్కడ నిలబడటం చూస్తాడు. ఆయన చూడ్డానికి యువకునిగా ఉన్నావు, ఏంటిది ఆ డ్రెస్, ఏంటిది కాషాయం బట్టలు, ఏంటిది, అప్పుడే జీవితం మీద వైరాగ్యం ఎందుకు, కష్టపడి సంపాదించు, నేను చూడు ఎంత కష్టపడుతున్నాను, కష్టపడి కుటుంబాన్ని నేను పోషిస్తున్నాను, అది కదా లైఫ్ అంటే అంటాడు ఆయన. దాని బుద్ధుడు నవ్వుకుంటా, నువ్వు బాహ్యంగా చేస్తావు వ్యవసాయము, దానిని ఆహారంగా లేకపోతే డబ్బుగా దాన్ని నువ్వు కుటుంబ సభ్యులతో పంచుకుంటావు. నేను నా యొక్క అంతర్ప్రపంచంలో వ్యవసాయమే చేస్తాను, నేను కూడా రైతునే. దాని యొక్క ఫలాలను నేను కూడా సమాజానికి పంచుతా. ఆ జ్ఞానాన్ని, ఆయన యొక్క ధర్మాన్ని, ఆయన తెలుసుకున్నటువంటి ఆ యొక్క జ్ఞానం, ఇట్లాంటి వాళ్ళవి వింటే చాలా మనకు ఆ యొక్క అటాచ్మెంట్ అనేది పోతుంది. బాడీలీ అటాచ్మెంట్ కానీ, రిలేషన్కి సంబంధించిన అటాచ్మెంట్. పారిపోము సొసైటీని ఇచ్చిపెట్టి, అది లోపల నిజంగా నేను ఉండి పిరికి పందనే అయి ఉండి ఫలాయిన వాదే అయి ఉంటే ఎట్లయినా పారిపోతాడు. సత్యాన్ని తెలుసుకుంటే ఎవరేం పారిపోరు. ఆయన ఒక
ఒకటి ఫౌండ్ చేసిండు కాబట్టి ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఆయన చేసిన తర్వాత ఇప్పుడు నేనున్నా, ఆయన ఇచ్చిన ఫ్రూట్స్ని యాసిడ్గా నా లైఫ్లో కంటిన్యూ అవుతున్నా, దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. నేను ఆ మెథడ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఆయన ఇచ్చిన అష్టాంగ మార్గాన్ని నేను ప్రాక్టీస్ చేయొచ్చు, లైఫ్లో ఆనందంగా జీవించవచ్చు. నేను ఆయన దాన్ని కనుక్కున్నాడు, ఆయన డిస్కవర్ చేసాడు దాన్ని, కాబట్టి ఆయన ఆ త్యాగం చేయవలసి వచ్చింది. అంటే ఎవరైనా సరే అంత ఎఫర్ట్ అంతే ఉంటుంది, శక్తి అంతే ఉంటుంది అందరికీ. ఒక ఆయన అదే శక్తిని ఉపయోగించి పాటలు పాడతాడు, ఒక ఆయన అదే శక్తిని ఉపయోగించి పెయింటింగ్స్ వేస్తాడు. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎనర్జీకి ఓషో ఎనర్జీకి డిఫరెన్స్ ఏముంటుంది? శక్తి వాళ్ళది ఒకటే, వాళ్ళు ఎంచుకున్న డైరెక్షన్లో వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని వినియోగిస్తారు కాబట్టి వాళ్ళు ఎంచుకున్న దాంట్లో వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది. ఎనర్జీ ఒకటే ఉంటుంది. చివరికి మనం ఏ డైరెక్షన్లో వెళ్తే మనం ఎంచుకునేటువంటి డైరెక్షన్. అందుకనే మనం ఒక ఆలోచన మంచిదా చెడ్డదా అని కంటే ముందు అంటే దాంట్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించే కంటే ముందర అది సరైనదా కాదా, అంటే అది ధర్మయుక్తమైందా కాదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ ట్రిగ్గర్ ఇక్కడే వేసుకోవాలి. దానివల్ల నాకు చుట్టూ ఉన్న సమాజానికి ఏదైనా మేలు జరుగుతుందా? ఇలా డబ్బు అనేది పరమావధిగా పెట్టుకొని చేసే పనులతోటి వినాశనమే వస్తుంది. ఎంటర్టైన్మెంట్గా డబ్బుల కోసం చాలా వస్తాయి ఫిలిమ్స్, కానీ మంచిగా తీసి కూడా సంపాదించవచ్చు. అది ఎవరెవరి ఇష్టం, మనకు స్వేచ్ఛ ఎక్కువ. పరమాత్మ సృష్టించిన ఈ సృష్టిలో ఎనిమల్స్కి అన్నిటికీ ఆయన లిమిటేషన్స్ పెట్టిండు. ఒక మనిషికి మాత్రమే అతన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇచ్చిండు. అందుకే మనకి ఇవన్నీ క్వశ్చన్స్, దేవుడు ఉన్నాడా లేడా అని ఆయన అస్తిత్వాన్ని కూడా క్వశ్చన్ చేయగలుగుతాం మనం. ఆ స్వేచ్ఛ మనిషికే ఉంది, మిగతా వేడికి లేదు. అది అవన్నీ ఒక క్లాక్లో ఉంటాయి, నేచర్ ట్యూనే ఉంటాయి. సునామీ వచ్చినప్పుడు చాలామంది మనుషులు చనిపోయారు, ఎనిమల్స్ నేచర్ ట్యూనే ఉంటాయి, అన్నీ అక్కడి నుంచి వెకేట్ అయ్యి వెళ్ళిపోయినాయి. సో ఈ విధంగా మనం ఎంచుకునేటువంటి మార్గము సరైనదా కాదా అనేది చూసుకోవాలి. అంతేగాని దానిలో వచ్చినటువంటి లాభాలు నష్టాలు లేకపోతే ఎంత వస్తుంది అనేది అంత సెకండ్ ఫ్యాక్టర్ అది. ఎందుకంటే సంపాదించినంత మనమే అనుభవించాము, కానీ దాని యొక్క సబ్సిక్వెన్సెస్ దానికి సంబంధించినటువంటి మంచి చెడు అనేది మన వెనుకనే వస్తుంది. కాబట్టి అంటే సినిమాలతో కంపారిజన్ ఏంటంటే సినిమాలు కూడా ఎంతో ఆలోచించి రాస్తారు. అది ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క సీను కొన్ని వందల మంది పనిచేస్తారు. దానికి బాగా చదువుకొని మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ హీరోగా చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా దాంట్లో పెట్టి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, లేకపోతే ఎట్లా డైలాగ్ చెప్పాలి, ఆ ఎమోషన్స్ని ఎట్లా పండించాలి, అంటే కెమెరా క్యాప్చర్ చేసే విధంగా చూపించగలగాలి ఎమోషన్స్. వాళ్ళు ఏదో కెమెరా ముందు వెళ్ళినట్టు నేను బాధగా ఉన్నంటే బాధ అనేది ఆడియన్స్కి రీచ్ కావాలంటే దాన్ని ఎక్కువగా ఎలివేట్ చేయాల్సి వస్తుంది. అంటే మెథడ్ యాక్టింగ్ ఇప్పుడు చేయట్లేదు, ఎవరికి రాదు ఇప్పుడున్న హీరోస్కి చాలా వరకు. ఆ విధంగా నా యొక్క విశ్లేషణ ఈ రెండు ఫిల్మ్స్ ఇంచుమించు ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎట్లాంటి డైరెక్షన్స్ తీసుకుంటారు. ఆఫ్టర్ 20 years అనే ఇంగ్లీష్ డీటెయిల్ నేను ఎప్పుడో స్కూల్ ఉన్నప్పుడు చదివిన. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక దగ్గర కలిసి అక్కడ నుంచి విడిపోతారు. వాళ్ళు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కలవాలని. అట్లా విడిపోయిన తర్వాత ఒక అతనేమో మంచి పోలీస్ ఆఫీసర్ అవుతాడు, ఇంకొక అతను పెద్ద గ్యాంగ్స్టర్ అవుతాడు. ఈ పోలీస్ ఆఫీసర్ అయిన ఫ్రెండ్ మళ్ళీ ఆ గ్యాంగ్స్టర్ అయిన ఫ్రెండ్ పట్టుకోవడానికి వెతుకుతుంటాడు. ఆఫ్టర్ 20 years ఇప్పుడు లేదు అది, కానీ గూగుల్లో కొట్టిన చాట్ జీపీటీలో కొట్టినా వస్తుంది అది ఆ స్టోరీ. నేను రీసెంట్గా కూడా మళ్ళీ చదివిన అది. అంటే ఇంత పెద్ద ప్రపంచంలో అందరూ ఒకలాగానే ఉండాలంటే సాధ్యం అవుతుందా అంటే సాధ్యం అవుతుంది, అవ్వకూడదు అనేది తర్వాత విషయం. కాకపోతే దాని యొక్క మంచి చెడు మళ్ళీ ఎవరికి వాళ్ళే అనుభవిస్తారు. అది
దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆర్యసూక్తి ఉంది కదా, దేన్ని నమ్ముకున్నాడు దానికి బలవుతాడని. సో ఆ విధంగా అది ఆయన్ని మళ్ళీ నాశనం చేస్తుంది సరైనది కాకపోతే. భగవంతుని వైపు మనము దృష్టి సారించడము, లేకపోతే సమాజ సంక్షేమానికి చేసిన దాంట్లో బలపడడం ఏమి ఉండదు. ఇది ఆర్యోక్తి అనేది చెడుకు సంబంధించిన దాంట్లో వచ్చింది. అది కత్తిని పట్టుకొని యుద్ధాలు చేస్తాను నేను అందరిని నరికి చంపుతానంటే అదే కత్తికి వీళ్ళు ఇంకోటి చంపుతాడు, అట్లా వచ్చింది. అది అది అన్నిటికీ వర్తించదు. అది అక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది, అది మనం గుర్తించాలి, గమనించాలి. ఈరోజు దీనిపైన నాకు ఎందుకు చెప్పాలనిపించింది అని చాలా ఆలోచించాను, దీని గురించి మాట్లాడదామా వద్దా అని. కాకపోతే ఎనర్జీ ఒక్కరికి ఆయన లైఫే. అదే ఫిక్షనల్ క్యారెక్టర్స్ రెండు కూడా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కాదు. ఇదేమో నవలాధారంగా వచ్చింది, అదేమో ఛాలెంజ్ ఏమో నవలాధారంగా వచ్చింది, డౌన్ ఏమో సరంజార్ విత్ రైటింగ్స్. అది కాకపోతే రెండు ఫిక్షన్ అయినా కూడా మానవ జీవితానికి సంబంధించినటువంటి ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి శక్తి అనేది ఒకటే. వాళ్ళు సరైనటువంటి డైరెక్షన్లో పెట్టి చేస్తే, స్వామి వివేకానందకు లేవో ఆర్థిక ఇబ్బందులు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ సిస్టర్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆయన చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దక్షిణేశ్వరంలో వివేకానంద స్వామి వాళ్ళ గురువు శ్రీ రామకృష్ణ పరమహంస పోయి అమ్మను డబ్బులు అడుగు, నీకు జీవితం సాఫీగా నడవడానికి అని అంటే ఆయన పోతాడు అడుగుదామని చాలాసార్లు నడలేకపోతాడు ఆయన. తర్వాత గురుగారు సరే నేనే నీకు జీవితం గడవడానికి ఏ లోటు రాకుండా చూడమని అమ్మ నేనే ప్రార్థిస్తాను అంటాడు. ఇబ్బందులు ఆయనకు వచ్చినాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. వివేకానంద స్వామిని సినిమా క్యారెక్టర్స్ ఇక్కడ సిమిలారిటీస్, ఈయనది జీవితమే కదా, ఆయనది జీవితమే కదా. ఇక్కడ డాన్ అనేట ఆయనది ఒక లైఫే, ఇక్కడ గాంధీ అనేట ఆయనది ఒక లైఫే, నాది ఒక లైఫే. నేను ఏ డైరెక్షన్ నేను ఎంచుకుంటా అనే దాన్ని బట్టి ఒక ఆయన మనం ఎప్పటికీ నిలిచిపోతారు వీళ్ళ చరిత్రలో. వీళ్ళు నిలిచిపోయినా కానీ సరైనటువంటి పనులు చేయవాలని చరిత్ర హీరోలో గుర్తుపెట్టుకుంటుంది సమాజం. అందుకని సమాజం మనకి ఏమి ఇచ్చింది లేకపోతే మనకి ఏం చేసింది అనే కన్నా, మనకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఈ గడ్డ మీద మనం పుట్టినందుకు దీనికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. సీనియర్ ఇండియా సినిమాలో పాట ఉంది కదా, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీదపి అని. జన్మనిచ్చే తల్లి కంటే మాతృభూమి గొప్పదని దాని మీనింగ్. సో మనము దేశం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి, దేశ అభివృద్ధికి మనం కృషి చేయాలి. మన యొక్క ఆలోచనలు, మన యొక్క వ్యవహారాలు, పనులన్నీ కూడా సరైనటువంటి మార్గంలో ఉంచుకోవడానికి మనం ఎవరికి వాళ్ళే ఇది సరైనదా కాదా, ఇది దీనివల్ల సొసైటీ బెటర్మెంట్కి లేకపోతే అడ్వాన్స్మెంట్కి హ్యాపీనెస్కి ఏమన్నా కంట్రిబ్యూషన్ ఉంటుందా ఈ పని చేస్తే, లేకపోతే కాదు డబ్బుల కోసము వ్యతిరేకంగా చేస్తాం. ఎవరికి వాళ్ళని చూసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.